షెట్ మీద కూర్చొని కాకులు మొత్తుకున్నట్టు బండెక్కి తిరుక్కుంటా బాట మీద నిలబడి 4 ముచ్చట్లు చెప్పిపోతే అయిపోతుందా? అంటే లీడర్లు ముచ్చట్లు పబ్లిక్ వినాలే గాని పబ్లిక్ ముచ్చట్లు లీడర్లు వినరా? వింటారు. అయితే అందరు లీడర్లు వినరు, కొంతమందే వింటారు. పబ్లిక్ మీద గట్టిగా పాయరం ఉన్న లీడర్లే జనం మధ్యలో కూర్చొని కష్టము నష్టము అడిగి తెలుసుకుంటారు. నేనున్నా అని ధైర్యం చెప్తారు. ఇగో అట్లనే సీఎం జగన్ సారు పబ్లిక్ నడుమ కూర్చొని సమస్యలు వింటున్నాడు. సీఎం సారు ఎక్కడికి పోయినా అక్క చెల్లెమ్మలు పెద్దన్నను గలవనికి పోతున్నట్టు పోతున్నారు. పెద్ద మనుషులు సొంత బిడ్డను గలవనికి పోయినట్టే పోతుండ్రు. నెరి పెన్షన్లు తీసుకునే ముసలోళ్ళు సీఎం సారును గలవనికి పోయినప్పుడు ఆపది సాపతులు అన్ని మనసారా చెప్పుకుంటున్నారు. వెంకటాచలం పల్లిలో అందరి నడుమ కూకొని ముచ్చట్లాడిండు సారు. ఇక చూడర్రి పెద్ద మనుషులు ఏమన్నారా? వారంటీర్లు కావాలి మాకు, వారంటీర్లు కావాలి, వారంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3,000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. వాలంటీర్లు కావాలి, వాళ్ళు ఉంటేనే పబ్లిక్ అందరికి మంచి సౌలత అవుతున్నది. పథకాలన్నీ ఇంటికాడికి అందుతున్నాయి. వాలంటీర్లను తీసేయొద్దు అన్నట్టు మాట్లాడిరు పెద్ద మనుషులంతా. అందుకే ఇగో సీఎం సార్ ఎమ్మటే మైక్ అందుకొని మాట ఇచ్చిండు. దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇంట్లో కన్న బిడ్డలు కట్టుకున్నోళ్ళ సంగతి ఏమో గాని పెద్ద మనుషులు అంతా సీఎం జగన్ సారే మా పెద్ద కొడుకు, ఏ తిప్పలొచ్చినా ఆదుకుంటున్నాడు అన్నట్టు చెప్పి మస్తు సంబరపడ్డారు. అన్నీ చెందినాయి. 3,40,000 నాకు చెందినాయి. నాకు 2 కొడుకులు, 7 మనవళ్ళు, 1 మనవరాలు. నువ్వు సాగుతున్నావు నన్ను కూర్చోబెట్టి ఆసుపత్రి ఖర్చులు మొత్తం. నిన్న నేను ఇప్పుడు 9 రోజులైంది ఆపరేషన్ చేయించుకొని వచ్చిన కాకాని పోయి. మళ్ళా నాకు నడుము నొప్పి వచ్చింది. ఇప్పుడు వచ్చినా కానీ ఇబ్బంది లేదు, నేను మందులు తెచ్చుకుంటాను నీ డబ్బులతోటి. ఇక అటు వినుకొండ కాడ రోడ్ షో కూడా జోరుగా నడిచింది. పబ్లిక్ పొట్టు వచ్చిండ్రు. అందరిని పాయిరంగా అరుచుకున్నాడు సీఎం సారు. ముచ్చట్లు కూడా జోరుగా చెప్పిండు. గిట్లా ఒక్కో జిల్లా దాటుకుంటా పబ్లిక్ అందరితోని మేమంతా సిద్ధం అనిపిస్తున్నాడు సీఎం సారు. మనుషులు ఎసొంటోల్లో తెలవాలంటే టైం రావాలి. అట్లనే లీడర్లు ఎసొంటోల్లో తెలవాలంటే ఎలక్షన్లు రావాలి. ఎలక్షన్లప్పుడే లీడర్ల అసలు ఎవ్వరం బయటపడుతుంటది. త్యాగాలు చేసేటోళ్ళు ఎవల్లో, గోడ దుంకేటోళ్ళు ఎవల్లో, మరల పడేటోళ్ళు ఎంతమందో, అతను చూసి దెబ్బ కొట్టేటోళ్ళు ఎవల్లో ఎలక్షన్ల టైంలోనే అంత బయటపడుతుంటది. టికెట్ల కొరకు లీడర్లు తీరు లొల్లులు చేస్తుంటారు. ఇన్నొద్దులు పనిచేసిన పార్టీల మీదనే తిరగబడుతుంటారు. ఇక గిట్లనే టికెట్ ఇయ్యలేదని ఓ లీడరు పార్టీకి టాటా చెప్పిండు. చూడుర్రి ఎవరు అగ చూడర్రే, ఇన్నొద్దులు పాయిరంగా కట్టుకున్న ఫ్లెక్సీలు, పైసలు ఖర్చు పెట్టి కట్టుకున్న కటౌట్లను కొరివికారం తిన్నోళ్ళ లెక్క కోపానికొచ్చి పారంపరం చేసిండ్రు. దండాలు పెట్టుకుంటూ దిగిన ఫోటోలతోని ఘనంగా కట్టించుకున్న బ్యానర్లు పీకి పారేసిండ్రు, చింపి పారేసిండ్రు. పార్టీ పేరు కూడా కనిపించకుండా అడ్డం పేపర్ అతికిచ్చిండ్రు. చింపేసిన బ్యానర్లకు అగ్గి పెట్టిర్రు. విజయవాడలో గిలాస పార్టీకి గట్టిగానే షాకిచ్చిండ్రు. మొన్న వారం 10 దినాల సంధి అనుకుంటూనే ఉన్నాం కదా. విజయవాడ పశ్చిమాన గిలాస పార్టీ లీడరు పోతిన మహేష్ అలిగి ఎలుగుల పడుతున్నాడని ఇక ఇప్పుడు సప్పుడు దాకా అలుగుడు గులుగుడు బంద్ పెట్టి మొత్తానికే జెండా బీకి పారేసే ఎగురం చేసిండు. అంటే గిలాస పార్టీకి రాజీనామా పెట్టిండు. కూడు తినకుండా దీక్ష చేస్తే కూడా పవనాలు పిలిచి మాట్లాడలేదు. ఇన్నొద్దులు పార్టీ కొరకు పని చేస్తే టికెట్ ఇవ్వకుండా మోసం చేసిండు అన్నట్టు గట్టిగానే గరమైండు పోతిన మహేష్. పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించలేదు, ఆ అసంతృప్తితోనే రాజీనామా చేశాననేటువంటి మాట చాలా మంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. అంతేకాదు బీసీలు త్యాగాలకు పనికొస్తారు గాని ఎలక్షన్లలో నిలవడానికి పనికిరారా అన్నట్టు గరమైండు. గిలాస పార్టీ గాయమైతుంది అన్నట్టు మాట్లాడిండు. రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా లేదు, గాజు గ్లాస్ సింబల్ లేదు, జనసేన పార్టీ ఉనికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మా ఉనికి ఉండాలని అనే అంశం మీద మేము బలంగా బయటకు వచ్చాం. అన్ని పార్టీల్లో నిర్ణయాలు మార్పులు చేసుకున్నారు, కానీ జనసేన పార్టీలో మాత్రం నిర్ణయాలు ఎక్కడా మారలా. నాయకులను కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. 5 సంవత్సరాలు పనిచేసిన ఏ నాయకుడికి పార్టీలో గౌరవం లేదు. పొత్తుల సంసారంలో పడి ఉన్న సీట్లు వాళ్ళకు వీళ్లకు త్యాగాలు చేష్టాలకు అయినోళ్లే గిట్ల గిలాస పార్టీని ఇడిచిపెట్టిపోతున్నారు. కార్యకర్తలు కూడా ఇన్నేళ్లు తిరిగి చెప్పులు అరిగినాయి, గిట్ల చేస్తారా అన్నట్టు నారాజు అవుతున్నారు. ఈ రోజు గాజు గ్లాసును తీసుకెళ్లి సైకిల్ కి తాకట్టు పెట్టాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి నేను అనుకుంటున్నా.
అదేవిధంగా పోతిన మహేష్ అనే వ్యక్తి స్వచ్ఛంగా పోరాడాడు, ఎక్కడ కూడా లాలూచీలు పడలా. దానికి ప్రతిఫలంగా జనసేన పార్టీ రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఇంటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ లేదు. మా జన సైనికులు ఎవడ కింద పనిచేయాలి, ఎవడ జెండాలు మోయాలి, ఎవడకో కాళ్ళు వత్తాల్సిన అవసరం మాకు లేదు. ఇక ఇట్లా నడుస్తాంది విజయవాడ పశ్చిమాన కిరికిరి. అయినోళ్ళే మరల పడ్డట్టు చేస్తారు. మరి ఇక పొత్తులు పెట్టుకున్న దోస్తులు ఎట్లా ముంగట పడతారో ఏమో చూడాలి. ఆగో ఇగో అనుకుంటేనే కవితక్క జైలుకు పోయి 20 దినాలు గడిచిపోయింది. సందు దొరికినప్పుడల్లా బెయిల్ కావాలని కోర్టు సార్ల ముంగటికి పోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కాదు, మల్లో మల్కా అని వాయిదాలు పడుతూనే ఉన్నది. మీదికెళ్ళి ఈడీ ఆఫీసర్లే కాకుండా ఇప్పుడు సిబిఐ ఆఫీసర్లు కూడా నడమ సోర్రెర్రు. అందుకే కేసు ఇంత గట్టిగానే అవుతున్నదట. అన్నట్టు అక్కకు బెయిల్ ఇవ్వమంటే మళ్ళోసారి కోర్టు సార్లు నై అన్నారు. గా ముచ్చటేందో ఒక్కసారి చూద్దాం పారు. లోపటికి పోతే 3 దినాల బయటకు వస్తాం అంటుంటారు చాలా మంది. కానీ గదంతా అలకటి పని ఏం కాదన్నట్టే తెలుస్తున్నది మందు సీసాల కేసును చూస్తుంటే. లిక్కర్ కేసులో ఎవ్వరు లోపటికి పోయినా బయటికి రానికే తీరొక్క తిప్పల పడే కథ అవుతున్నది కదా. నెలల కమానం జైల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్న కవితక్కను కూడా ఎప్పుడు బెయిల్ కావాలని పోయినా మళ్ళా రాపో అంటున్నారు కోర్టు సార్లు. నడమంతరాన బెయిల్ ఇయ్యర్రి అని పిటిషన్ పెట్టుకుంటే దాన్ని కొట్టేసిర్రు సార్లు. కవితక్కకు బెయిల్ ఇస్తే కేసు ముచ్చట్లన్నీ తారుమారయ్యే పర్సాన్ ఉన్నదని కోర్టుకు చెప్పిర్రట ఈడీ ఆఫీసర్లు. ఇప్పటికే కొంతమందిని బుగులు పట్టించిర్రు, సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పిర్రట. అందుకే పిటిషన్ కొట్టేసిర్రట. చిన్న కొడుకు 11వ తరగతి పరీక్షలున్నాయి, చదువు ఖరాబ్ అవుతుంది, ఇద్దరు మానవత్వం చూపిర్రి, బెయిల్ ఇర్రి ఇంటికి పోతా అన్నట్టు అడిగినరాట. అయినా సుత కోర్టు సార్లు కాదన్నారట. బెయిల్ ముచ్చట్ల మీద మళ్ళా 20వ తారీఖు నాడు మాట్లాడతాం అన్నారట. అన్నొద్దులు అక్క తిహార్ జైల్లోనే ఉంటదా అన్నట్టు. ఇంకో దిక్కు మంగళవారంతోని కవితక్క కస్టడీ ముగుస్తున్నది. మళ్ళోసారి కోర్టు సార్ల ముంగటికి పోవుడున్నది. ఇప్పటికే ఇంగిన్ని రోజులు జైల్లోనే ఉంచాలి అని అడగనికే తయారుగున్నారట ఈడీ ఆఫీసర్లు. మరిగా ఏమైతుందో గాని అంత చూస్తుంటే ఇప్పటంతలో బయటకు వచ్చేటట్టు లేదు కదా కవితక్క అనుకుంటారు అందరు. ఇంకో దిక్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ ముచ్చట్లు కూడా ముంగట పడతలేవు. తీపి రోగంతో తిప్పలైతున్నదన్నా లోపటనే మందు గోళ్ళేస్తాండ్రు గాని బయటకైతే ఇడిచిపెట్టే ఎగురం చేస్తలేరు. మొత్తానికి మందు సీసాల కేసు లీడర్లను మస్తు పరిశాన్ చేస్తున్నది పోన్రి. ఈ నడమ మనుషులనే కాదు కాలాన్ని కూడా నమ్మకుండా అయ్యింది. అప్పుడే ఎండ కొడుతుంది, అప్పుడే వాన పడుతుంది. ఎండాకాలం శురువై ఒక్క దిక్కు బగ్గ ఎండలు దంచుతుంటే ఇంకో దిక్కు ఉరుములు మెరుపులతోని వానలు శురువైతున్నాయి. అగో అట్లనే చాలా దిక్కుల పగటీల శీతం ఎండగొట్టి అందల్ని చల్లబడి వానలు పడుకుంటా జనాలను కింద మీద చేస్తున్నాయి. చిన్నప్పుడు పిట్టల పెళ్లి అని అనుకునేటోళ్ళం కదా, గట్లనే అవుతున్నది ఇప్పుడు. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి ఉల్లా. నెరిగి ఏడాదైతే పొయ్యిలో పెట్టి ఉడికిచ్చినట్లే ఉంది. పోయిన తాపతం చూసుకుంటే ఈ తాప ఎండకు నిప్పుల మీద కూసున్నట్లే ఉంది. ఇక ఎండ సంపుతున్నది అని అనుకుంటానే ఉన్నాం. అంతల్నే కొన్ని జాగల్ల సూర్యుడు జర్రసేపు తలపేసుకున్నట్టే చేస్తున్నాడు. ఇంకో దిక్కేమో వానదేవుడు దర్వాజా కొలాయించిండు. ఆడాడ ఓ మల్క జల్లులు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాల పగటీల కొరకాస్తోని కాల్చినట్లే ఎండ కొడుతుంది. పొద్దుకేటాళ్లకు అంత చల్లబడి వాన జల్లందుకుంటుంది. పడ్డ జరసేపైన ఊటగా వడురుతోని రోడ్లన్నీ తడిచిపోయి గంధం బారుతుంది. ఇంకో దిక్కు తతిమ జిల్లాల పొంటి ఎండలు యమ సంపుడు చంపుతూనే ఉన్నాయి. 40 నుంచి 44 డిగ్రీలకు తగ్గుతలేదు గర్మి. పట్ట పగలే సుక్కలు కనిపిస్తున్నాయి. గిట్ల ఏగిచ్చి ఎండలు కొట్టి ఎమ్మటే వానలు పడుతున్నాయి. మళ్ళా వాన తక్కువగానే ఎండలు జోరు అందుకుంటున్నాయి. ఎండదేవుడు వానదేవుడు నువ్వు సగం నేను సగం అన్నట్టే చేస్తుర్రు. ఇంకో దిక్కు ఎర్రటి ఎండలు చేపట్టి అడవుల పొంటి జర్ర ఏమన్నా సుర్రుమన్నదంటే చెట్లన్నీ బర్రుమంటున్నాయి. అగజూడుర్రి అచ్చంపేట దిక్కు నల్లమల్ల అడవుల్లో షిచ్చు రగిలింది. మంటలార్పనీకే అడవి ఆఫీసర్లకు తలకాయలున్న పానం అరికాళ్ళకు వస్తున్నదట. మీదికెళ్లి శ్రీశైలం పోయేటోళ్ళు నడమ ఆగి అవోటి ఇవ్వొట్టి అంటిచ్చినట్టు చేస్తుర్రట. అందుకే అడవిల బండ్ల ఆపొద్దు, లేని తాకట్లు వడొద్దని ఆఫీసర్లు గట్టిగా చెప్తుర్రు. ఏమైనా ఈసారి ఎండాకాలం గట్టిగానే ఏగిస్తుంది. నడమనేమో చెడగొట్టు వానలు కొట్టుకుంటా కిందికెళ్లి మంట పెట్టి మీదికెళ్లి నీళ్లు చల్లినట్టు చేస్తుంది. ఎన్నైనా చెప్పుర్రబ్బా, వెనకటి రోజులే. గా తిండి అప్పటి మనుషులు వాళ్ళు చేసిన కష్టం మస్తు గట్టిగా ఉంటారు. వెనకటి మనుషులు 100 ఏండ్లు వచ్చినా చెక్కు చెదరకుంటే చెక్క పేడన్నట్టే ఉంటారు. ఇప్పటోళ్ళు అంతటోళ్ళ 30 ఏండ్లకే బీపీ షుగర్ వస్తుంది. అవును, వెనకటి మనుషులు అంటే యాదకొచ్చింది. గీ అవ్వని చూడురా సరే.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అక్కడ అవ్వను కూర్చోబెట్టి షష్టి పూర్తి చేస్తుంటే నువ్వేందయ్యో బర్త్డే అనుకుంటా పాటలు పాడుతున్నావు అని గరంగా కుళ్ళు. అవు బర్త్డేనే గిడ కనపడుతున్న అవది బర్త్డేనే ఇయ్యాల. ఒక్కటి కాదు రెండు కాదు 105వ బర్త్డేకి అవది. పేరు అమీర్ శెట్టి లచ్చమ్మ. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్న చర్లపల్లి అనేటి ఊరికి అవది. ఇప్పుడు గీ అవ్వ 105వ ఏట అడుగు పెట్టుడుతోనే అవ్వల కొడుకు కోడలు ఇద్దరు బిడ్డలు మనవన్లు మనవరాన్లు ముని మనవరాన్లు అందరికందరు వచ్చి అవ్వతోని కేకులు గోపించి అవ్వకు పుట్టినరోజును చేసేరు. మంగళారతి పట్టారు, బర్త్డే పాటలు పాడేరు, చుట్టపక్కలను పిలిచి చేయి గడిగిచ్చారు. అంతేకాదు అవ్వ ఆయుసు ఇంత గట్టిగా ఉండాలని అంటున్నారు అలా బిడ్డలు. లచ్చవ బిడ్డలు మావాది ఆరోగ్యం మంచిగా ఉంది. ఇప్పటికి 105 ఏళ్ళు ఉంటాయి. నేను ఎటు పోయినా గానీ ఆమెకు అండుకుంటది, బోలు అవుతుంది, మంచిగా చెవులు పడతాయి, కళ్ళు మంచిగానే ఉన్నాయి, అన్ని ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి. బీపీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు. ఇప్పటికీ ఆమె నడుస్తుంది. 105 ఏళ్ళ వేడుకలు జరిపించుకున్నాం మేము. గట్టిగానే ఉన్నది, గట్టి పానమే అవ్వది. చెవులు వినపడుతున్నాయట, కండ్లు కూడా మంచిగా కానొస్తున్నాయట, వంట వండుకుంటుందట, గిన్నెలు బోలు దోముకుంటుందట. అంటే ఆమె పని ఆమె చేసుకుంటుంది అన్నట్టు. గాని ఏ మాట కామాట వెనకటి ప్రేమలు ఒకరి మీద ఒకరు చూపెట్టే పాయలాలు మామూలుగా ఉండవు. అగో చూడోలి గీ అవ్వ పక్క పోయింటి కూర్చున్న ఇంకొక అవ్వను గదమ పట్టుకుని ఎంత పాయలం చూపెడుతున్నదో. ఇగో ఇట్ట ఇంటోళ్ళు చూపెట్టిన పాయలానికి అవ్వ ముఖంలో సంబరం కూడా చిన్నగా లేదు. గాని చూడోలి అవ్వ ఎలాంటినే ఈడ్చుకునేటి కొడుకులు, కలుసుకునేటి కోడళ్ళు, ఇక్కడ భూవేతానికి కూడా చేతులు రాని బిడ్డలున్న గీ రోజుల్లో కూడా ఇంత మంచి కొడుకులు ఉన్నారంటే గీ అవ్వ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంటున్నారట. గీ ముచ్చటలికైనాక కొడుకుల చేతుల తిప్పల పడేటి తల్లిదండ్రులు వాజీబే కదా. ఇయ్యాల రేపు ఎవరున్నారట. గాని ఏ మాట కామాట అవ్వ మీద గంతపాయలను చూపెడుతున్న వాళ్ళ కొడుకులను వాళ్ళ బిడ్డల్ని ఎంత తారీ వేసినా తక్కువే కదా. ఏమంటారు? నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. ఫసాక్ అని జేబులకెంచి రాంపూరి కత్తి బయటికి తీసి సఫా చేసేటోళ్ళు పాత సినిమాలలో హీరోలు గుండగాళ్ళు. చిన్నగా మడత పెట్టిన కత్తిని ఎక్కడ కావాలంటే అక్కడ దాచిపెట్టుకొని చటుక్కున తీసి ఈసిరేసేటోళ్ళు. అందుకే హీరోలు గుండగాళ్లే కాదు, మడత కత్తికి మస్తు మంది ఫ్యాన్స్ అయ్యిర్రు. అయితే గంత ఫేమస్ అయిన రాంపూరి చాకులను తయారు చేసేటోళ్ళు ఇప్పుడు ఒక్కరే మిగిలిర్రట. మరి ఆయన కథ ఏందో చూద్దాం పారి. ఆగో చూస్తుంటే వెనకటి కాలం నాటి అవసరంలో దుగ్నం ఉన్నట్లే ఉన్నది. పెద్ద మనిషి ఏమో తీరుబాటుకంగా కూర్చొని ఏందో తయారు చేస్తుండు. అగో గదే రాంపూరి కత్తి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్లో తయారైతుంది కాబట్టి దీనికి రాంపూరి కత్తి అనే పేరు వచ్చింది. కత్తులల్లా అన్ని కత్తులు ఒక ఎత్తు అయితే ఈ రాంపూరి కత్తి ఒక్కటి ఇంకొక ఎత్తు. రాంపూరి కత్తి అంటే కథలు చెప్తుంటారు. చూడనికి అందంగా ఉండుడే కాదు, అరచేతుల బట్టి అంత చిన్నగా బుడ్డగా భలే ఉంటాయి కాబట్టి చాలా సినిమాలలో గీ రాంపూరి కత్తులే వాడుతుంటారు. అన్నట్టు గీ పెద్ద మనిషి పేరు యామినా అన్సారీ. కత్తులు తయారు చేసే కళాకారుడు. ఇదివరకు గీ రాంపూరి కత్తులు తయారు చేసేటోళ్ళు మొత్తం 300 మంది దాకా ఉండేటోళ్ళట. పోంగ ఇప్పుడు గీ అన్సారీ కాకొక్కడే మిగిలిండట. చేప పిల్లలోలే అవుపడుతున్న ఈ కత్తులను చూసి కెనడా, ఆస్ట్రేలియా సొంటి దేశపోళ్ళు సుతా పనిస్తాం దేశం ఇడిచి రమ్మన్నారట. కానీ అన్న మాత్రం మనోళ్ళ కళ, మనోళ్ళ పనితనం మన దేశానికే పనికి రావాలి గాని బయటి దేశపోళ్ళకి ఎట్లిస్తాం అన్నట్టు ఇక్కడనే ఉంటున్నాడట. అయితే అంత త్యాగం చేసి ఉంటున్నా అన్నకు గాసం వెళ్తలేదట. బతుకు బరువు అయిందట. అందుకే సర్కారోళ్ళే ఆదుకోవాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ జల్ల పిల్లోలే ఆవుపడుతున్న ఈ షాకును గొంచబోయి యూపీ సీఎం యోగి సారికి ఇస్తాడట. ఆదుకోమని అడుగుతాడట. ఏమైనా కొత్తగా వింత పాతగా రోత అన్నట్టు ఒకప్పుడు బగ్గ పేరు మోసిన రాంపూరి కత్తి ఇప్పుడు మొండిపోయినట్టు అయింది. అందుకే రాంపూరి కత్తులు తయారు చేసుకుంటూ బతుకుతాన్న గీ ఒక్క కళాకారుణ్ణి కాపాడుకోవాలి అని కోరుతారు పబ్లిక్. అరే ఇప్పుడే ముచ్చట పట్టుకొచ్చారు మా వాళ్ళు. ఆ శబ్దం అనుకుంటా మర్చిపోయినా. గదైతే ఒక్కసారి చూసేద్దాం పారి. అయ్యో పాపం, ఎవరిదో ఏటీఎం కరెక్ట్ పోగొట్టుకుంటే ఇస్తానికి చూస్తున్నట్లున్నారు. కారెట్ మీద గదేదో గోపాలని కనబడుతుంది. ఇంతకా గోపాల్ ఏడబోయిండో ఏమో అని అనుకుంటుర్రా? వాన్ని పట్టుకోవాలనే వీళ్ళ తిప్పలంతా. ఇంతకు ముచ్చటేంటిదంటే మేడ్చల్ జిల్లా పూడూరు అనే ఊళ్ళుండే గీ పుణ్యవతక్క పైసలు డ్రా చేసుకోనీకి ఏటీఎంకు పోయిందట. పోయి 4000 అక్కరుంటే పైసలు తీస్తానికి పక్కపంటున్న గోపాల్ అనేటోన్ని సాయం అడిగిందట. ఇక వాడి నంబర్ అడిగి 4000 తీసిండట.
ఆ టెంక కాగితం వెళ్ళేసరికి అక్క ఖాతాల పైసలు బగ్గున్నాయని దొంగమొక్కపోని కంట్ల పడ్డదట. ఎట్లనన్నా పైసలు కాజేయాలి అని ఎమ్మంటే పుణ్యవతి అక్క కారెట్ ఆడు తీసుకొని వాని కారెట్ అక్కకి ఇచ్చిండట. ఇక కారెట్ మర్చి కాటు పెట్టిండన్న సంగతి అక్కకు తెలియదాయే. పైసలు వచ్చినాయి కదా అని నిమ్మలంగా ఇంటి మొక్కన పోయిందట. ఆ టెంక షురువైందిగా అసలు కథ. పిన్ నంబర్ యాద పెట్టుకున్న గోపాల్గాడు రోజుకి నీ పైసలు గీక్కుంటా అక్క ఖాతాలోన 1,73,000 పుణ్యానికే పొతం పెట్టిండు. 4 వద్దుల కింద మళ్ళేదో పనిపడి బెంక్ కాడికి పోతే వాళ్ళిగ సావు కబురు సల్లగా చెప్పిర్రట. ఖాతాలో 1 రూపాయి కూడా లేవు పోమ్మా అన్నారట. పైసలు పోయినాయి. ఎవరో అబ్బాయికి నేను కార్డు ఇచ్చిన. కార్డు ఇస్తే నా కార్డు తీసేసుకుంటూ వేరే కార్డు ఆయన నాకు ఇచ్చిండు. డబ్బులు మొత్తం డ్రా చేసుకుండు. డబ్బులు ఏమీ లేకుండా చేసిండు. 1,73,000. చూడుర్రి గింత అన్యాలమా. సాయం చేయమని అడిగితే గోపాల్గాడు ధమా ముంచిపోతాడా వా తల పండు వాళ్ళగా అని తిడుతుర్రు గి ముచ్చటెరికైన పబ్లిక్. చూడాలి మరి పోలీసోళ్లకు కంప్లైంట్ అయితే పెట్టిర్రట. మరి గా గోపాల్ ఎవడో వాడిని ఎట్లా దొరకబడతారో గాని వానికి ఇంకోసారి ఏటీఎం దిక్కు పోవాలంటే బుగులు పట్టేటట్టు ఈపులన్నీ మనసంపాలి అని కోపానికి వస్తుర్రు పబ్లిక్. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.